ప్రవేశించిన మీకు త్రైక దేవుడు తమ మెండైన ఆశీర్వాదములను నిండుగా మీ అందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. దైవజనులు దేవదాసయ్య గారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకము నుంచి 72వ పాట 14వ చరణాన్ని పాడుకుందాం. నారూపాలావణ్యములు నీరూపాలావణ్యములగును నారూపాలావణ్యములు నీరూపాలావణ్యములగును నా రక్తము ప్రతి నిమిషము నీలో నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును అది జీవము ధారగా ప్రవహించును అది జీవము మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. దైవజనులు మన ఆత్మీయ జనకులు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ప్రత్యక్షతను అందుకున్న ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కూడికల గురించి ఒక చక్కని మాట చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే 21 దినాలు ఒక కోడిగుడ్డు లేక కొన్ని కోడిగుడ్లు 21 దినాలు కోడి యొక్క రెక్కల క్రింద ఆ వెచ్చదనములో 21 దినాలు ఆ కోడిగుడ్లు పొదగబడినప్పుడు 21వ దినమున ఆ కోడిగుడ్లు ఎలా మారతాయి? కోడి పిల్లల వలె మారతాయి. 21 దినాలకు ముందు ఆ కోడిగుడ్లు ఆకారము లేని అంటే కోడిగుడ్డు అండాకారములో ఉంటుంది. కానీ అందులో మనకు ఏ రూపము కూడా కనబడదు. అది కేవలము అండాకారములో మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ కోడిగుడ్డు తల్లి రెక్కల క్రింద ఆ వెచ్చదనములో 21 రోజులు పొదగబడుతుందో ఆ తదుపరి ఆ కోడిగుడ్డు ఎలా మారుతుందయ్యా అంటే కోడి రూపములోనికి మారిపోతుంది. అంటే కోడి పిల్లగా మారుతుంది. 21 దినాల క్రితము ఆకారము లేని కోడిగుడ్డు 21 దినాలు ముగిసేసరికి ఆ కోడిగుడ్డు తన తల్లి రూపములోనికి మారిపోయినట్లుగా అంటే కోడిగా రూపాంతరము చెందినట్లుగా ఈ 40 దినాల యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తున్న మనము ఈ 40 దినాలు గడిచే సమయానికి మనము కూడా ఎలా మారాలి, ఎలా రూపాంతరము చెందాలి అంటే మనము కూడా యేసు క్రీస్తు ప్రభువారి వలె రూపాంతరము చెందాలి అని దైవజనుడు దేవదాసయ్య గారు తెలియపరిచారు. అంటే ఎవరికి వారిగా మనకు మనలాగా ఒక సామాన్యమైన లేక పాపాత్ములముగా ఈ 40 దినాల ప్రయాణాన్ని ప్రారంభించిన మనము 40 దినాల తర్వాత యేసయ్య రూపములోనికి మారిపోవాలి. యేసయ్యకున్న లక్షణాలను మనము సంపాదించుకోవాలి. ఆ లక్షణాలు మనము పొందుకోవాలి. మనం పాడుకున్న చరణములో ఇక్కడ యేసయ్య అంటున్నారు, నా రూపలావణ్యములు నీ రూప లావణ్యములగును.
అంటే యేసయ్యకున్నటువంటి రూప లావణ్యములన్నీ కూడా ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యానముల ద్వారా మనము కూడా ఆ రూప లావణ్యములను సంపాదించుకోవాలి. లావణ్యములు అనగా లక్షణములు, లావణ్యములు అనగా లక్షణములు. యేసు ప్రభువారి యొక్క ఆ లక్షణములను మనము సంపాదించుకోవాలి ప్రియులారా. మరి యేసు ప్రభువారి యొక్క మరి లక్షణములు ఏమిటి? ఆయన ఎలాంటి వారు, ఆయన మనస్సు ఎలాంటిది అనే కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానించి యేసయ్య ఆ రూప లావణ్యములోకి, ఆ లక్షణములలోనికి మనము కూడా మనల్ని మనము మార్చుకుందాం. మార్చమని పరిశుద్ధాత్మ తండ్రిని సహాయము కోరదాం ప్రియులారా. యేసు ప్రభువారుకున్నటువంటి మనస్సు, ఆ మనస్సులో ఉన్న కొన్ని లక్షణాలు ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 9వ వచనం వరకు ఇందాక మీరు చదివారు. మరొకసారి మనం చూస్తే 5వ వచనములో మనం ఒకసారి చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలముగా, ఆయన పిల్లలముగా మనము కూడా యేసయ్య కలిగి ఉన్న మనస్సునే మనము కూడా కలిగి ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీయులకు ఈ పత్రికను రాశారు. ఈ పత్రిక కేవలము ఫిలిప్పు సంఘానికి మాత్రమే కాదు, ఈ వాక్యమును చదువుతున్న, ఈ వాక్యమును ధ్యానిస్తున్న మనందరితో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుచూ ఉన్నారు. యేసు క్రీస్తుకు కలిగి ఉన్న ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అంటే యేసయ్యకు ఏ మనస్సుందో మనకు కూడా ఆ మనస్సే ఉండాలి. అదే లక్షణములు అని మనం అంటాం. ఇంతకీ యేసయ్య మనస్సు ఎలాంటిది? యేసయ్య ఎటువంటి లక్షణములు, ఎటువంటి మనస్సును, ఎటువంటి స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నారయ్యా అంటే 6వ వచనము నుంచి మనం కొంచెం శ్రద్ధగా నిదానంగా చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వారు. అలాగే యేసయ్య దేవునితో సమానముగా ఉండేవారు. పరలోకములో దేవునితో సమానముగా ఉండగలిగిన లేక ఉండే స్థితి కలిగిన్నవారు. ఆయన దేవునితో సమానముగా ఉండే స్థితి, శక్తి, సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ ఆ ఉన్నతమైన స్థితిని ఎవ్వరూ విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడరు. అది ఉన్నతమైన భాగ్యము, అది విడిచిపెట్టకూడని భాగ్యము అయినప్పటికీ అది ఉన్నతమైన భాగ్యము అని ఎంచుకొనక యేసు ప్రభువారు మనుష్యుల పోలికగా పుట్టి, అనగా మన పోలికగా పుట్టి, మనుష్యులలో ఆయన ఎలా జన్మించారయ్యా అంటే దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఆయన మనిషిగా పుట్టారు. మనిషిగా ఎలా పుట్టారు? ఒక రాజుగా పుట్టారా? ఒక చక్రవర్తిగా పుట్టారా? ప్రపంచములో మరి ఉన్నతమైనటువంటి వంశములో కానీ లేక గొప్ప ధనవంతుల కుటుంబములో కానీ ప్రభువారు పుట్టారా అంటే ఆయన అలాగూ జన్మించలేదు. ఆయన ఎలాగూ జన్మించారంట? దాసునిగా. ఎలా జన్మించారు చెప్పండి? ఒక దాసుడిగా. ఇక్కడ ఉన్న మనలో మనం ఎవ్వరికి చెప్పండి దాసులము కాదు, మనం దాసులము కాదు, మనము స్వతంత్రులము ప్రియులారా. కానీ యేసు ప్రభువారు ఆయన ఎలా జన్మించారయ్య అంటే ఒక దాసుడిగా ఆయన జన్మించారు. అలాగే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. తన్ను తానే, ఆయన్ని ఎవరూ కూడా రిక్తునిగా చేయలేరు ప్రియులారా. ఆయనే తనంతట తానే ఏమీ లేనివాడిగా రిక్తునిగా ఆయన జన్మించారు. అలాగే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, మరణము లేని యేసయ్య ఏం పొందుకున్నారు? మరణాన్ని పొందుకున్నారు. అందులోనూ అది ఎలాంటి మరణమయ్యా అంటే
సిలువ మరణము పొందునంతగా. ఎలాంటి మరణం అంటే చెప్పండి? సిలువ అనగా చాలా భయంకరమైన క్రూరమైనటువంటి మరణము. ఎవ్వరూ అటువంటి మరణాన్ని కోరుకోరు. సిలువ మరణం అనగా అది క్రూరమైనటువంటి మరణము. చాలా భయంకరంగా హింసించి పిల్లలారా శారీరకంగా ఎన్నో బాధలు పెట్టి ఆ మనిషిని చంపే మరణము. అలాగే సిలువ మరణం అనగా శాపగ్రస్తమైనది. ఆ సిలువ మరణము ఎవరైతే పొందుకుంటారో అటువంటి వారి ముఖాన్ని కూడా ఎవ్వరూ చూడరు. ఎంతగా పిల్లలారా తన్ను తాను తగ్గించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసయ్యను ఎవ్వరూ తగ్గించలేరు పిల్లలారా. యేసు ప్రభువారే తన్ను తాను అంతగా తగ్గించుకున్నారు. కాబట్టి యేసయ్యే అంత తగ్గించుకుంటే చెప్పండి, మనం ఇంకెంత తగ్గించుకోవాలి? అసలు నన్ను నేను హెచ్చించుకోవటానికి నిజంగా యేసయ్య తగ్గింపు ముందు, యేసయ్యకున్న మనస్సు ముందు, యేసయ్యకున్న విధేయత ముందు పిల్లలారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆయనే అంత తగ్గించుకుంటే, ఆయనే అంత విధేయత చూపిస్తే అసలు నేను ఏ పాటి వాడను? ఏమా నాకంత శక్తి ఉందా? నాకంత సామర్థ్యం ఉందా? నాకంత హోదా ఉందా? చెప్పండి. కాబట్టి పిల్లలారా మనం చాలా అతిశయిస్తూ ఉంటాం, చాలా మిరిసిపడుతూ ఉంటాం. కానీ నిజానికి యేసయ్య ఎంత విధేయత చూపించారో దేవునికి, ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నారో ఒక్కసారి పిల్లలారా ఈ వాక్యాన్ని మనం మరొక్క మారి చదువుతూ ధ్యానిస్తూ పిల్లలారా యేసు ప్రభువారికి విధేయత మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నారో ఆ స్వభావాన్ని, ఆ మనస్సును మనం కూడా సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత యేసయ్య అంతగా తన్ను తాను తగ్గించుకున్నారు కాబట్టే ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే పిల్లలారా 9వ వచనములో, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తును ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారి యొక్క మనస్సు ఎంత గొప్పదయ్యా అంటే, తండ్రి చెప్పినట్లుగా తండ్రి మాటకు పూర్తిగా విధేయత చూపించి ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తన్ను తానే పిల్లారా ఈ భూమి మీద పుట్టిన మనుష్యుల అందరికంటే కూడా ఆయన తగ్గించుకున్నారు. అంత తగ్గించుకున్నారు కాబట్టి ఆ తదుపరి పిల్లారా తండ్రి అయిన దేవుడు యేసయ్యని ఎంత గొప్పగా హెచ్చించారంటే, ఆయన కంటే ఇక పైన ఆకాశములో కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద ఉన్నవారిలో ఎవ్వరి నామము కూడా యేసయ్య నామానికి మించిన నామముగా ఉండకుండా అన్ని నామముల కంటే పై నామముగా యేసయ్య నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అంతగా తగ్గించుకున్నారు కాబట్టి తగ్గించుకున్న యేసయ్యను ఎవరు హెచ్చించారు చెప్పండి? దేవుడే హెచ్చించారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు హెచ్చించాలి అంటే మనమేం చేయాలి? ఏమ్మా, మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని మనము హెచ్చించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించడు. మనల్ని మనము హెచ్చించుకున్నది అది శాశ్వతమైంది కాదు. కానీ మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకొని అలా తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడో అది స్థిరమైన ఆశీర్వాదకరంగా స్థిరమైన హెచ్చింపుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత ప్రియులారా, మనల్ని దేవుడే హెచ్చించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్ములను దేవుడు నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే హెచ్చించాలి అంటే
వారికి ఉండవలసిన మనస్సు, నైజము, స్వభావము ఏమిటయ్యా అంటే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. యేసయ్యను ఎవ్వరూ తగ్గించలేరు. ఆయన్ని చిన్నచూపు చూసి తగ్గించే శక్తి, అధికారము ఈ యొక్క మహావిశ్వములో చెప్పండి ఎవ్వరికీ లేదు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి ప్రియులారా, సార్వభౌమాధికారి అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రియులారా యేసు ప్రభువాన్ని అందరికంటే గొప్పవాడిగా హెచ్చించారు. కాబట్టి యేసు ప్రభువారు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారో ఈ రోజున నీవు నేను మనమందరము అటువంటి మనస్సును ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యాన కోటాల ద్వారా ఆ మనస్సును మనము సంపాదించుకోవాలి. నేను నమ్మిన యేసయ్య, నా రక్షకుడైన యేసయ్య, నేను కొలిచి, నేను ఆరాధించి, నేను ప్రార్థించే నా యేసయ్యే అంతగా తన్ను తాను తగ్గించుకుంటే ఇక పనికి మాలిన వాడను, పాపాత్ముడను పిరుడారా, ఏ యోగ్యత లేనివాడను, అలాంటి నేను ఇంకెంతగా నన్ను నేను తగ్గించుకోవాలో అని చెప్పి యేసయ్య శిలువ శ్రమలను ధ్యానిస్తూ మనల్ని మనము తగ్గించుకునే యేసయ్య లాంటి మనస్సును మనము కూడా సంపాదించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి అంటే నీవు తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు ఎప్పటికీ నిన్ను హెచ్చించడు. చాలామంది వారికి వారు హెచ్చించుకుంటారు. ఇంకా చెప్పాలంటే మనుష్యులను పెట్టి కూడా తమను తాము హెచ్చించుకుంటారు. నేను ఎంత గొప్పవాడినో చెప్పండి అంటూ పిల్లారా వారికి వారు పొగుడుకుంటారు, హెచ్చింపబడతారు. లేక మనుష్యుల వల్ల హెచ్చింపును కోరుకుంటారు. అటువంటి హెచ్చింపు అనేది, అటువంటి స్థితి, స్థాయి అనేది అది శాశ్వతమైంది కాదు. కానీ దేవుడు ఇచ్చే హెచ్చింపే నిజమైన స్థాయి, నిజమైన ఆశీర్వాదమయ్యింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువాన్ని ఎవరు హెచ్చించారు చెప్పండి? ఎవరు హెచ్చించారు? దేవుడే హెచ్చించారు. దేవుడు హెచ్చించినటువంటి ఆ ఆశీర్వాదం, ఆ ఉన్నతమైన స్థితి యేసయ్యకి ఎప్పుడైనా చెప్పినా ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటారా? ఆశీర్వాదం పోతుందా? ఇక లేదు పిల్లారా. భూమి అంతమైపోయినా యేసయ్యకు ఉన్నటువంటి ఆ స్థితి, తండ్రి అయిన దేవుడు హెచ్చించిన ఆ హెచ్చింపు అది శాశ్వతమైంది, అది ఎప్పటికీ పోయేది కాదు. అలాగే నేను కూడా శాశ్వతంగా హెచ్చింపబడాలి తండ్రి అని మనం అనుకుంటే ఈ 40 దినాలు యేసయ్య శిలువ శ్రమల ధ్యాన కూటముల ద్వారా పిల్లారా మనం కూడా యేసయ్యకు కలిగి ఉన్న మనస్సు మనం కూడా సంపాదించుకొని, యేసయ్య నీలాంటి మనస్సు నాకు కూడా దయచే ప్రభువా, నువ్వు ఎంత తగ్గించుకున్నావో నాకు అలా తగ్గించుకునే మనస్సు దయచేయండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఇక రెండవది పిల్లారా యేసయ్యకున్న మనస్సు, ఆ మనస్సు యొక్క స్వభావము మరొకటి మనం చూసుకుంటే పిల్లారా ఆయన ఎప్పుడూ కూడా సత్యము మాట్లాడేవారే. ఆయన ఎప్పుడు కూడా చెప్పండి ఏం మాట్లాడేవారు చెప్పండి? సత్యము మాట్లాడేవారే. పరిశుద్ధ గ్రంథము నుంచి రోమా పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవమ్మా. దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అమ్మా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాధ్యేయమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడును గాని దేవుడు సత్యవంతుడు కాక. ఓ మనుష్యులారా, మీరు నమ్మదగిన వారు కాకపోవచ్చు, లేక మీరు అబద్ధికులు కావచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? దేవుడు సత్యవంతుడు కాక తీరునా? కాబట్టి మనం అసత్యవంతులము, అబద్ధికులం పిల్లారా. ఉదయం లేస్తే చెప్పండి రాత్రి పడుకునే వరకు మన నోటి వెంట మనం ఎన్నో అబద్ధాలు, అసత్యాలు మాట్లాడతాం. కానీ యేసు ప్రభువారు తన నోటి వెంట ఎప్పుడు ఒక అసత్యమును, ఒక అబద్ధమును మాట్లాడిన వారు కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసయ్య అంటారు పిల్లారా, అబద్ధమాడువాడు అబద్ధమునకు జనకుడైన సాతాను సంబంధి.
సత్యము చెప్పేవాడే నా రాజ్య సంబంధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ తండ్రి సాతానవుతాడు. అదే నీవు నిజమే సత్యమే మాట్లాడుతున్నట్లయితే నీ తండ్రి నజరేయుడైన యేసు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారిని సన్హెడ్రిన్ సభలో నిలబెట్టినప్పుడు యేసయ్యను వారు ప్రశ్నిస్తారు, నీవు దేవుని కుమారుడవా అని ప్రశ్నిస్తారు. యేసయ్య చెబుతారు, మీరన్నట్లు నేను దేవుని కుమారుడనే ఆయన ఒప్పుకుంటారు. ఇక పిలాతు కోర్టులో నిలబడినప్పుడు పిలాతు అడుగుతారు, నీవు రాజువా అని అడుగుతారు. యేసయ్య నీవన్నట్లు నేను రాజునే అని సమాధానం చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత యేసు ప్రభువారంటండి ఈ యొక్క కోర్టుల్లో ఎక్కడైనా ఒక చిన్న అబద్ధం మాట్లాడితేనంట యేసు ప్రభువారి మీదకి శిలువ మరణ శిక్ష రాకపోవును. యేసయ్య శిలువ మరణ శిక్షను తప్పించుకునేవాడు. ఎలా తప్పించుకునేవారు అంటే యేసయ్య ఆ కోర్టులలో అబద్ధము చెబితే, నీవు దేవుడువా, నువ్వు దేవుడు కుమారుడువా అని వారు ప్రశ్నించినప్పుడు, నేను మనిషినండి, నేను దేవుణ్ణి ఎలాగవుతాను, దేవుని కుమారుని ఎలాగవుతాను అని అబద్ధం చెప్తే యేసయ్యకు శిలువ మరణ శిక్ష రాదు. అలాగే మరి రోమా సామ్రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వపు గవర్నర్ న్యాయాధిపతి అయినటువంటి పిలాతు నీవు రాజువా అన్నప్పుడు, ఎస్ నేను రాజునే అంటే చెప్పండి, ఆ రాజులు ఊరుకుంటారా? ఏమ్మా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా జన్మించిన కాలములో మరి ప్రపంచాన్ని చాలా వరకు దేశాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు. రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో రాజులు ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో న్యాయాధిపతులను ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఒక సామాన్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఒక సామాన్యుడుగా వడ్లవాని కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఒక బాధకుడుగా ఉన్న యేసు ప్రభువారు నేను రాజును అని తన్ను తాను ప్రకటించుకుంటే రాజులు ఊరుకుంటారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? న్యాయాధిపతి ఊరుకుంటాడా పిల్లారా? కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన ఒప్పుకున్న ఈ మాటలు బట్టే యేసే మీదకి ఏమొచ్చింది? శిలువ మరణ శిక్ష వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత ఇక్కడ యేసు ప్రభువారు అబద్ధం చెప్పలేదండి, నిజమే. ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టే తాను దేవుడని ఒప్పుకున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టే నేను రాజునే అని ఆయన ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే తప్ప శిలువ మరణాన్ని తప్పించుకోవటానికి, శ్రమలు తప్పించుకోవటానికి ఆయన బొంకినవాడు కాదు, ఆయన అబద్ధం చెప్పినవాడు కాదు. అదే మనమైతే రోజుకి 100 అబద్ధాలు చెబుతాం. ఏదైనా శ్రమ మన మీదకి వస్తుందనుకుంటే, మనం ఏమైనా నష్టపోతాం అని అనుకుంటే, లేక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతారనుకుంటే, మనల్ని ఖైదీ చేస్తారనుకుంటే, ఒకవేళ మరణం మన మీదకి వస్తుందని మనం భయపడితే అవసరమైతే తప్పించుకోవటానికి 100 రకాల అబద్ధాలు మనము మాట్లాడతాం. అలా నీవు నష్టపోయినా, నీకు శ్రమ కలిగినా, లోకమంతా ఏకమైనా, మరణమే నీ కళ్ళ ముందున్నా నీ నోటి వెంట ఏం రావాలి చెప్పండి? సత్యమే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసే చెబుతారు, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు నన్నెలా హింసిస్తున్నారు? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న మాటలు నిజమో కాదో, నేను ఎక్కడో రహస్యంగా బోధించిన వాడను కాదు. నేను సమాజములో జనుల మధ్య బోధించాను. సమాజ మందిరములో, దేవాలయములో అనేక వందల వేల మంది ప్రజల మధ్య బోధించాను. కాబట్టి నేను ఎక్కడ చెప్పిన మాటలే అక్కడ చెప్పాను. కాబట్టి నేను నిజమే మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను ఎలా హింసిస్తారు, ఎలా కొడతారు అని యేసే ప్రశ్నిస్తారు. అలాగే పిల్లారా పిలాతుతో అంటారు, నేను సత్యమే మాట్లాడుతున్నాను పిలాతు అన్నప్పుడు సత్య అసత్యాలను గ్రహించి తీర్పు ఇవ్వవలసినటువంటి జ్ఞానం కలిగిన న్యాయాధిపతి అయిన పిలాతు కూడా యేసయ్య నేను సత్యమే మాట్లాడుతున్నానంటే చివరిగా పిలాతు ఏమని ప్రశ్నిస్తారంటే సత్యం అనగా ఏమిటి అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత ఒక న్యాయాధిపతికే నిజమైన సత్యమేంటో అర్థం కాలేదు పిల్లారా. యేసయ్య చెప్పునంటండి. యేసయ్య అంట సత్యం అంటే ఏంటో పిలాతుకు చెప్పును, పిలాతు ద్వారా సమాజానికి చెప్పునంట. కానీ పిలాతు సమాధానం వినే వరకు ఆగలేదట, వేచి చూడలేదంట పిల్లారా. అందుకే పిలాతుకు సత్యం అంటే ఏంటో తెలియకపోయింది.
కాబట్టి యేసయ్య సత్యవంతుడై ఉన్నాడు. ఆయన చెప్పిన నిజాలు బట్టే, ఆయన చెప్పిన సత్యం బట్టే ఆయనకి శిలువ మరణం వచ్చింది. శిలువ మరణమైనా ఆయన సహించడానికి, భరించడానికి సిద్ధపడ్డారు. కానీ ఆయన నోట వెంట చెప్పండి అసత్యము రాలేదు. ఇది యేసు క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సై ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యలో చూడండి ఎంత మనస్సు ఉందో, ఎంత మంచి, ఆ మనస్సులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, ఎంత మంచి స్వభావమో, ఆయన రూప లావణ్యములు ఎంత గొప్పవో ఒక్కసారి మనం ధ్యానించి పిల్లారా. ఈ 40 దినాల్లో యేసయ్య నీ రూప లావణ్యములు, నీ రూప లక్షణములు నీ మనస్సులో నేను ధ్యానించుకుని తండ్రి, నేను కూడా నిన్ను వలె నన్ను నేను తగ్గించుకుంటాను యేసయ్య, నన్ను నీవే హెచ్చించే తండ్రి. అలాగే యేసయ్య నేను నా జీవితం చివరి వరకు కూడా, నేను బ్రతుకున్నంత వరకు కూడా నా నోటి వంట సత్యమే మాట్లాడతానయ్యా. అటువంటి నీ రూప లావణ్యములు నాకు కూడా దయచేసి నన్ను నీలాగా మార్చు యేసయ్యా అని ప్రార్థించండి పిల్లారా. ఏమ్మా 21 రోజుల తర్వాత ఆ కోడిగుడ్డు తల్లి రూపములోకి మారాలి. ఒకవేళ మారకపోతే ఏమవుతుంది? ఏమ్మా మారని కోడిగుడ్డును 22వ రోజున పగలగొట్టి ఆమ్లెట్ వేసుకోవచ్చా? చెప్పండి. అది ఎందుకు పనికిరాదు, అది కుళ్ళిపోతుంది, దాన్ని పెంట మీద పడేయాలి. అలాగే యేసయ్య దేవుడు ఈ 2026వ సంవత్సరం ఈ 40 రోజులు మనకు బహుమానంగా ఇచ్చారు, మనకు అవకాశంగా ఇచ్చారు. కాబట్టి ఇకనైనా మన స్వభావాన్ని మార్చుకుందాం, మనస్సును మార్చుకుందాం, ప్రవర్తన మార్చుకుందాం. ఒకవేళ ఎప్పటికీ మనం మారకపోతే ఆ తర్వాత మన బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి యేసయ్య రూప లావణ్య లక్షణంలోనికి మనము మార్పు చెందుదాం. అతి భాగ్యమును దేవుడు ఈ వాక్య ధ్యానము ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము, ధారగా ప్రవహించును, అది జీవము. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలేను. పరమ తండ్రి నీకు వందనాలు. సిలువలో పంచగాయాల ద్వారా నీ రక్తము ధారవలే ప్రవహిస్తూ ఉంది తండ్రి. ఆ రక్తములో నేను కడగబడాలి. ఆ రక్తము నాలో నేను జీవించి ఉన్నంత కాలము నాలో ధారగా ప్రవహించాలి తండ్రి. నీకు వందనాలు. నాలో రక్తముంది యేసయ్య, అది నా రక్తము. కానీ నీ రక్తము నాలో ప్రవేశించి ప్రతి నిమిషము, ప్రతి క్షణము తండ్రి నాలో నీ రక్తమే ధారవలే ప్రవహించాలి. అప్పుడే నేను నీ రూపములోనికి మార్చబడతాను. నీ యొక్క లావణ్యములు అనగా నీ యొక్క లక్షణములు ప్రభువా నేను సంతరించుకుంటాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎప్పటికీ నేను నాలాగే ఉండిపోతే తండ్రి నాకు ప్రయోజనము లేదు, నా కుటుంబమునకు నేను ప్రయోజనకారిగా ఉండను.